నా గదిలో ఏం చేస్తా ఉండవు? చెప్పో, ఏం చేస్తా ఉండవు? అమ్మా, అది గదిలో పిలిదూరినట్టు అనిపిస్తేనో తరుముదామని వచ్చినాను. అమ్మా, ఈ జరుగుతున్నవన్నీ బదిలీ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదూ? మరింకెవరు? పెద్దిరెడ్డి పెదనాన్న. సాంబిరెడ్డి అతని అనుచరులు ఆ గేమ్లో పావులు మాత్రమే. నీ మీద అనుమానంతో పగ తీర్చుకోవాలని పెదనాన్నే సాంబిరెడ్డితో కావాలని ఇదంతా చేయిస్తున్నాడు. అందుకే సాంబిరెడ్డి నిన్ను ఎన్నిసార్లు అనుమానించినా అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. లేదక్షయ్, నువ్వు ఎన్ని రకాలుగా ఊహించుకుని చెప్పినా నేను నమ్మను. నేను మారిపోయినాది. ఇన్ని అవమానాలు పడుతూ ఇదంతా చేస్తున్నది సిరి సంజుల పెళ్లి ఘనంగా చేయాలని, అంతే. జరగదు. వాళ్ళ పెళ్లి జరగనివ్వరమ్మా. నీకు అర్థం కావడం లేదు. అడుగు అడుగున అందరూ నిన్ను వేలెత్తి చూపుతోంది ఎందుకో తెలుసా? నిన్ను పాత ఇంద్రాణిలా మార్చి నీ అంతట నువ్వే వాళ్ళ పెళ్లి ఆపించేలా ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు. అసలు ఇదంతా పెదనాన్న ప్లాన్. ఆయనేం నువ్వు అనుకున్నంత మంచోడు కాదమ్మా, దుర్మార్గుడు. అక్షయ్, ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడినావంటే మర్యాదగా ఉండదు. పో, పోయి పడుకో, పో. అన్ని సిద్ధంగానే ఉండాయి కదమ్మా? సిద్ధమేనమ్మా. సరే. ఎందుకు నా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలో నాకే తెలియటం లేదు సిరి. నీ పెండ్లి చేస్తున్నందుకు ఓవైపు ఆనందంగా ఉండాది, కానీ పెండ్లైతే నువ్వు మమ్మల్ని వదిలేసి పోవాల్సి వస్తుందని తలుచుకుంటేనే చాలా బాధగా ఉండాది.
నువ్వు లేకుండా ఈ ఇంట్లో మేము ఎట్టా ఉండాలమ్మా? అసలు నిన్ను చూడకుండా ఎట్టా బతకాలమ్మా? ఏంటి నాన్న, నేనెక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారేంటి? నా అత్తారిళ్ళు ఏమైనా అండమాన్లో ఉందా? ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది, అంతే. ఇప్పుడు ఎట్నే అనిపిస్తాది సిరి. పెళ్ళయ్యి బాధ్యతలు నెత్తి మీద పడి కాలు బయట పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తాది ఆ బాధ ఏందో. అయితే ఒక పని చేద్దాం, సంజుని ఇల్లరికి తెచ్చుకుందాం. వద్దమ్మా, ఇల్లరికం ఈ ఇంటికి అచ్చి రాలేదులే. మనోహర్ అన్న కూడా ఇల్లరికం వచ్చి చాలా తంటాలు పడినాడు. ఇప్పుడు నా అల్లుడిని కూడా కష్టాలు పడమంటావా ఏమి? అంటే ఏంటి? నేను దూరంగా ఉన్నా పర్లేదు గాని మీ అల్లుడికి మాత్రం ఏ ఇబ్బంది కలగకూడదు, అంతేగా? సిరి, ఈ బాధ కన్నా ఆ బాధే నయమని చెప్తుండాను. ఎంతైనా మీ ఆవిడకి పుట్టింటి వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ నాన్న. ఇప్పుడు దాని టైం నడుస్తుండదమ్మా, ఏం చేస్తాం కానీ. ఊరుకోయ్యా. సర్లే పదమ్మా పోదాము. ఓం భీం హైం. ఓం భీం హ్రీం హైం. తల్లి ఆవాహయామి. ఓం భీం హైం. ఓం భీం హైం. తల్లి ఆవాహయామి. అమ్మా ఏంది? ఓం భీం హైం. నిన్నే అడుగుతుండది, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? క్షుద్ర పూజలు చేయిస్తా ఉండాను. నీకు పిచ్చి పట్టినదా ఏంది? నువ్వేమైనా అనుకో, ఆ పెద్దిరెడ్డి కుటుంబం సర్వనాశనం అయ్యేంత వరకు నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? కాదు, ఆ పెద్దిరెడ్డి సచ్చాడు అన్న మాట తప్ప ఇంకేం చెప్పినా నా మనసుకెక్కదు. ఏందత్తా, పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇట్టా క్షుద్ర పూజలు చేస్తుండవేంది? నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. అడిగనికి నువ్వెవరు? ఈ పెళ్లి చేసుడు మంచిది కాదు అని నేను నెత్తి నోరు మొత్తకుండా వినిపించుకోకుండా ఆ పెద్దిరెడ్డితో వందడానికి సిద్ధపడినారు మీరు. నా మాటకు విలువివ్వకుండా మీకు నచ్చింది మీరు చేస్తున్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను. అడిగే హక్కు మీకెవరికే లేదు. నువ్వు పూజ బాగా చేయి. ఓం భీం హైం. ఓం భీం హైం. తల్లి ఆవాహయామి. ఏందిరా చేసేది? ఏందిరా ఇంకా కూర్చొని చూస్తుండా? మర్యాదగా ఎన్ని చెల్లిపో, లేదంటే రేయ్, ఎన్నిసార్లు ఆపుతారో ఆపండి. మీరు ఏం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నాలో రగులుతున్న ఆవేశాన్ని ఆపలేను.
ఆ ఇంటి నాశనాన్ని అసలు ఆపలేరు. నానమ్మా, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? మనవడు మనవరాళ్లతో హ్యాపీగా గడపక పగ ప్రతీకారం అంటూ నువ్వు సాధించేదేముంది చెప్పు? నేనేం సాధించబోతున్నానో ఇప్పుడు నీకు అర్థం కాదే. వయసు అయిపోతుంది కదా, ఏం చేస్తాదిలే అనుకుంటుండావేమో. మనసులో నాటుకున్న పగ వయసుతో పాటు పెరుగుతూ వస్తా ఉండాలి. అది తీరే వరకు నా మనసు కుదుట పడదు, ఒళ్ళు అలసిపోదు. సంబరంగా పెండ్లి పనులు మొదలు పెట్టినారు కదా, ఈ పెండ్లి ఎట్లా జరుగుతాదో నేను చూస్తా. ఉమాదేవి, సిరి భోంచేసినదే? అడిగింది నిన్నే, చెప్పవేందే? ఏంటో ఉమాదేవి అదోలా ఉన్నావు? అమ్మ చేసిన దానికి ఆలోచిస్తుండవా? ఎవరికైనా కూతురు పెండ్లి అంటే పనులెట్టా చేసుకోవాలా, ఎంత ఆడంబరంగా చెయ్యాలా అన్న ఆలోచనలతోటి సతమతమవుతూ ఉంటారు. కానీ నాకు పెండ్లెట్టా జరుగుతాదో, ఏ ఆటంకం వస్తాదో అన్న భయంతో నిద్ర కూడా పట్టట్లేదు. నాకు చాలా కంగారుగా ఉండదయ్యా. ఇప్పుడు ఏమైనాదని అంత కంగారు పడుతుండవు? ఏమైనాదంటావేందయ్యా? మీ అమ్మ చేసే పనులు చూడడంలే? అదో పిచ్చిది, దాని గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకూడదని నేను అనుకుంటుంటాను. ఇన్ని దినాలు ఆవిడేం చేసినా పట్టించుకోకుండానే బతికాను. కానీ రోజు రోజుకి ఆవిడ చేష్టలు విపరీతంగా మారిపోతూ ఉంటాయి. సిరి పెళ్ళనుకున్న గాడి నుంచి అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటాది. నిశ్చితార్థం రోజున నీ ఫోటోకి దండేసినది. ఇయాల సంతోషంగా పెళ్లి పనులు మొదలు పెడితే నట్టింట్లో క్షుద్ర పూజలు జరిపించినది. నాయనమ్మలు ఎవరైనా మనవరాలి పెళ్లి చూస్తున్నావంటే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ ఈవిడ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను అని తిట్టిపోస్తూ ఉండదు. శుభం కోరాల్సిన నోటితో నాశనం కోరుతా ఉండదయ్యా. తను ఏదో అన్నంత మాత్రాన మనకు చెడు జరుగుతుందా? జరుగుతుందని అనిపిస్తుండదయ్యా. మీ అమ్మ ప్రవర్తన చూస్తా ఉంటే పెళ్లి రోజు కూడా ఇట్లాంటిదేదో చేసి మనల్ని ఇబ్బంది పెడతాదేమోనని భయంగా ఉండదయ్యా. నా మనసు ఎందుకో కీడు జంకుస్తుండదయ్యా. నువ్వేం భయపడమాక, మన కూతురు పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. పగోనింటికి పిల్లనిస్తున్నామన్న ఆలోచన తట్టుకోలేక మా అమ్మ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుండాది. పెండి ఆపేంత శక్తి తనకు లేదు. తన్ని ఒంటరిదాన్ని చేసి బాధ పెడుతూ మనం మాత్రం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నామన్న కోపంతో మనల్ని బాధ పెట్టనీకి ఇదంతా చేస్తుండది, అంతే. కానీ శుభకార్యం చేసే ఇంట్లో ఇట్ట అపశకునాలు జరగటం మంచిది కాదయ్యా. మన పిల్ల జీవితం సంతోషంగా ఉండాలంటే ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలా.
ఏ దేవుడు కన్నెర చేసినాడో ఎందో అన్నిటికీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిజమే ఉమాదేవి, ఏ పని మొదలుపెట్టినా మన గ్రామదేవతకి పూజ చేసి పోతుని బలివ్వటం మన ఇంటి ఆచారం. ఈ హడావుల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. అందుకే ఇట్లా జరుగుతుండదేమో. అయితే వెంటనే ఆ పని చేద్దామయ్యా. ఆలస్యం చేస్తే ఇంకా ఎట్టాంటి చూడాల్సి వస్తుందో ఏమో. రేపే సిరిని సంజయ్ని గుడికి తీసుకుపోయి ఆ కార్యక్రమం జరిపించేద్దాం, సరేనా? అట్నే అయ్యా. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది అడ్డుపడినా నా కూతురు పెండ్లి నేను సంతోషంగా జరిపిస్తాను. అనవసరంగా నువ్వు మనసులో దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోమాక. సంబరంగా పెండ్లి పనులు మొదలు పెట్టినారు కదా, ఈ పెండ్లి ఎట్టా జరుగుతాదో నేను చూస్తా. హాయ్ సిరి. హాయ్ అన్నయ్య. ఏంటమ్మా ఈ టైంలో సంజుతో ఫోన్లో బిజీగా ఉండాలి కదా? పొరపాటున వాడికి చేయబోయి నాకు చేసావా ఏంటి? లేదన్నయ్య, నీతో మాట్లాడాలనిపించి చేశాను. ఏంటి సిరి అంత డల్గా మాట్లాడుతున్నావు? మనసేం బాగాలేదన్నయ్య. ఏమైంది? ఏదో తెలియని ఆందోళనగా ఉంది. మా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందంటావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది సిరి? ఏమో అన్నయ్య, పరిస్థితులు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడేమైందని? అందరం చాలా సంతోషంగానే ఉన్నాం కదా. మనం సంతోషంగానే ఉన్నామన్నయ్య, కానీ ఈ పెళ్లి జరగడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వనేది నాన్నమ్మ గురించేనా? అవునన్నయ్య, ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. తను ప్రశాంతంగా ఉండట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ పెళ్లి జరగనివ్వను, మామయ్య కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అని శపథాలు చేస్తుంది. తను శబదాలు చేసినా శాపనార్థాలు పెట్టినా ఈ పెళ్లి ఆగిపోతుందా? మేమందరం ఉన్నాం కదా, ఎందుకు భయపడతావు? అందరం ఒకటైపోయాం. తను ఒక్కతే మనల్ని ఏం చేయగలదు చెప్పు? లేదన్నయ్య, నాన్నమ్మ తెగింపు ధైర్యం చేస్తుంటే తన వెనకాల ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా మనల్ని ఏం చేయలేరు సిరి. డోంట్ వరీ. మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకో. నా భయం నాన్నమ్మ ఒక్కదాని గురించే కాదన్నయ్య, సాంబిరెడ్డి గురించి కూడా. సాంబిరెడ్డా? అతనేం చేశాడు? అందరూ నమ్మినా అతను మాత్రం నాన్న వాళ్ళు మారారని నమ్మడం లేదు. ఇంకా ఇంద్రాని అతని అనుమానిస్తూనే ఉన్నాడు. తనేం చేసినా తన గురించి నెగటివ్గానే ఆలోచిస్తున్నాడు. తప్పు పట్టడానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. పెద్దిరెడ్డి మామయ్య ఏమో అతన్ని చాలా నమ్ముతాడు. అతని మాటలు విని మామయ్య కూడా మళ్ళీ ఎక్కడ అతన్ని అనుమానిస్తాడా అని భయంగా ఉందన్నయ్య. చచ్చ, మావయ్య అలాంటి వాడి కాదు. వాళ్ళు మారారని మావయ్య మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మే రకం కాదు. ఆ సాంబరెడ్డి కూడా మంచోడే, కానీ ఇదివరకు ఇంద్రాణి అత్త వాళ్ల మీద ఉన్న అభిప్రాయంతో అతను అలా అనుమానిస్తున్నాడంతే. కానీ అతని ప్రవర్తన అతన్ని చాలా బాధ పెడుతుందన్నయ్య. తనని ఏదో నేరం చేసిన దానిలో చూస్తుంటే అత్త తట్టుకోలేకపోతుంది. తన మీదున్న అనుమానంతో సాంబరెడ్డి మా పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడో అని భయపడుతుంది. అమ్మా సిరి, ఈ పెళ్లి దైవ నిర్ణయం.
దీన్ని ఎవ్వరూ ఆపలేరు. సాంబ్రెడ్డి గురించి నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఏ ఇబ్బంది లేకుండా మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఓకేనా? ఇలా ధైర్యం ఇస్తావన్న నమ్మకంతోనే నీకు ఫోన్ చేశాను అన్నయ్య. నా సపోర్ట్ నీకెప్పటికీ ఉంటుంది. థ్యాంక్స్ అన్నయ్య. టెన్షన్ పడ్డం మానేసి ఫ్యూచర్ గురించి కలలకంటూ హ్యాపీగా పడుకో. అలాగే అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్. గుడ్ నైట్. అమ్మా, బ్రతికుండగానే అగ్నిలో ఆహుతి కావడం ఏంటమ్మా? నాకున్నవి రెండే దారులు. ఒకటి నా కూతుర్ని నా దారికి తెచ్చుకోవడం, లేదా ఈ మంటల్లో కాలి బూడిదవ్వడం.